అందరికీ నమస్తే అండి. రాహుల్ గాంధీ గారు అటు గాంధీల కుటుంబానికి ఇటు నెహ్రూల కుటుంబానికి వారసుడు ఒక రకంగా. రాహుల్ గాంధీ గారి మీద ఇప్పుడు దేశంలో నాకు తెలిసి నరేంద్ర మోదీ గారి కంటే ఎక్కువ ఫోకస్ రాహుల్ గాంధీ గారి మీదే ఉంది. విపక్ష నేతగా ఆయన బాధ్యతలు చేపట్టారు. సో బీజేపీని కంట్రోల్ చేయాలంటే నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత బీజేపీని గద్దెదించి నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయాన్ని గద్దెదించి విపక్ష కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద తప్ప ఇంకెవరి మీద లేదు అనేది స్పష్టం. ఇంకెవరూ కూడా ఆ స్థాయి కాదు అనేది అయితే స్పష్టం. సో అసలు రాహుల్ గాంధీ ప్రత్యేకత ఏమిటి? రాహుల్ గాంధీ గారు 2004, 2009 2 సార్లు కూడా ఎంపీనే. ఆ 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది. కానీ ఆయన ఎటువంటి పదవి తీసుకోలేదు, పార్టీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రభుత్వపరమైన విధానాల్లో అంతర్గత నిర్ణయాల్లో జోక్యం ఉంటే ఉండొచ్చు తప్ప ఆయన స్కాములు చేశారని ఆయన మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. అప్పటికి ఆయన వయసు కూడా చిన్నదే, 30-35 మధ్యలో మాత్రమే ఉండేవాడు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వయసు పొలిటికల్గా ఆయన మెచ్యూర్ అయ్యాడు. పొలిటికల్గా పరిణితి చెందాడు. ఒకప్పుడు రాహుల్ గాంధీ వేరు, ఇప్పుడు రాహుల్ గాంధీ వేరు. ఒకప్పుడు రాహుల్ గాంధీ గారు మాట తీరు వేరేలా ఉన్నది, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మాట తీరు వేరేలా ఉంది. సో గత 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చేసరికి ఈ ఎన్నికలో కూడా కాంగ్రెస్ కనీసం అధికారంలోకి అంటే తన కూటమి అధికారంలోకి రాకపోయేసరికి ఇప్పుడు ఒక రకంగా రాజకీయంగా దుర్భరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. పార్టీని నడపడానికి నిధులు లేవు. కాంగ్రెస్ పార్టీ నిధులు ఎప్పుడూ కూడా విదేశాల్లోనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ లింక్స్ అన్నీ కూడా విదేశాల్లోనే ఉంటాయి. వాటి నుంచి వీళ్ళకి రావడానికి ఛాన్స్ లేదు. బీజేపీ ఆ విషయంలో అడ్డుకట్ట వేయగలిగింది. బీజేపీకి అయితే ఇంటర్నల్గా డొమెస్టిక్లోనే ఉంటాయి వాళ్ళ ఫండింగ్ అంతా. బీజేపీది కార్పొరేట్ శక్తుల ద్వారా ఉంటాయి, నడిపిస్తారు. కానీ వీళ్ళు అలా కాదు, కాంగ్రెస్ వాళ్ళు అలా కాదు, విదేశాల ద్వారా వీళ్ళు నడిపిస్తుంటారు. సో ఇప్పుడు విదేశాల నుంచి వీళ్ళకి ఫండింగ్ రాదు. నెక్స్ట్ 5 ఇయర్స్ పార్టీని చాలా రాష్ట్రాల్లో నిలబెట్టడం కష్టం. సో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కాబట్టి కొంతమేరకు సౌత్ ఇండియా వరకు కాంగ్రెస్కి ఇబ్బంది లేదు, కానీ నార్త్ ఇండియాలో కష్టం. సో అంటే పార్టీని మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు తయారు చేయాలి. ఓడిపోయాం కదా అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే 2-3 ఏళ్ళు వేస్ట్ చేసినా కుదరదు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. బీహార్ అసెంబ్లీకి కానీ ఇంకో 2 ఏళ్ల తర్వాత యూపీ ఎలక్షన్స్ కానీ ఇలా రకరకాల రాష్ట్రాలకు అసెంబ్లీలకి ఎన్నికలు జరుగుతాయి. ఇదంతా నిరంతర ప్రక్రియ. రాజకీయం అనేది నిరంతర ప్రక్రియ. రాహుల్ గాంధీ గారి మీదే కాంగ్రెస్ పార్టీ ఆధారపడి ఉంది అనేది వాస్తవం. 2019 తర్వాత ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు బాగా ముదిరారు. 2019లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఈ 2024లో ఖచ్చితంగా అధికారంలోకి పార్టీని తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోదీ గారి మీద పర్సనల్ అటాక్ చేయడం, దేశవ్యాప్తంగా 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేయడం, సో మాస్లోకి వెళ్ళడం, కొన్ని వర్గాల్లోకి జనంలోకి బలంగా వెళ్ళడం, అదంతా కలిసి వచ్చింది. అలాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద నమ్మకం కుదరడానికి కారణం అది. దాంతోపాటు బీహారు, రాజస్థాను, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలాన్ని బాగా తగ్గించగలిగారు. అది కూడా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర మహిమ ప్లస్ ఆయన మీద ఉన్న నమ్మకమే. అలాగే సౌత్లో కొన్ని రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన నిర్ణయాలు, ఆయన నాయకత్వం కొంత పనిచేసింది, ఆయన మార్గదర్శకం. సో ఇప్పుడు ఒకప్పుడు 2014 వరకు మేబీ కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ గారే. ఆమె మొత్తం కర్త, కర్మ, క్రియ, డెసిషన్ మేకింగ్ మొత్తం ఆమె మాత్రమే. అప్పుడు తల్లిచాటు బిడ్డ మాత్రమే రాహుల్ గాంధీ. కానీ ఇప్పుడు ఆయన తల్లిచాటు బిడ్డ కాదు. నరేంద్ర మోదీ గారిని, మోదీల ఫ్యామిలీని మోదీ ఫ్యామిలీ మొత్తం దొంగలే అని వ్యాఖ్యానించి తన పదవి కోల్పోయి అనర్హత వేటుపడి 20 ఏళ్లకు పైగా తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ విషయం దేశం మొత్తం చూసింది. అలా ఒక రకంగా సింపతి వచ్చింది. ఇలా రాహుల్ గాంధీ గారి రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలు చాలా ఉన్నాయి. ఎత్తులో ఉన్నప్పుడు ఆయన ఏమీ ఎక్కలేదు, అభియోగాలు, ఆరోపణలు రాలేదు. పల్లంలోకి వెళ్ళిపోయినప్పుడు మొదట 5 ఏళ్ళు కుంగిపోయి సైలెంట్గా ఉన్నప్పటికీ తర్వాత 5 ఏళ్ళు గట్టిగానే మొండిగానే పోరాడారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి నాకు తెలిసినంత వరకు దేశంలో
నరేంద్ర మోదీ గారికి వ్యక్తిగతంగా ఎంత ఇమేజ్ ఉందో రాహుల్ గాంధీ గారికి కూడా వ్యక్తిగతంగా అంతే ఇమేజ్ ఉంటుంది, అంతే మీడియా ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ నరేంద్ర మోదీ గారిని క్రేజ్ని దించి రాహుల్ గాంధీ గారి పైకి వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. సో నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే 2029లో సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూగా అన్నేళ్ల పాటు అధికారంలోకి ఉండటం ఏ పార్టీకి సాధ్యం కాదు. పైగా బీజేపీకి నరేంద్ర మోదీ గారి తర్వాత ఆల్టర్నేటివ్ ఇంకెవరూ లేరు. ఈ 5 ఇయర్సే మోదీ గారు ఉంటారు తప్ప ఆ తర్వాత అమిత్ షా అండ్ మిగిలిన వాళ్ళందరూ కొట్టుకు చేస్తారు ఆ కుర్చీ కోసం. అమిత్ షా గారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు, ఇంకొంతమంది కొట్టుకు చేస్తారు. కాబట్టి బీజేపీకి కష్టమే ఈ 5 ఇయర్స్ తర్వాత. సో రాహుల్ గాంధీ గారికి అదొక అవకాశం అనమాట. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కనుక, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనుక పార్టీని జాగ్రత్తగా చూసుకుంటే నెక్స్ట్ ఆశాజనకమైన రోజులు అయితే ఉన్నాయి. రాహుల్ గాంధీ గారికి కూడా వయసు ఉంది కాబట్టి, ఓపిక ఉంది కాబట్టి, తెలివి ఉంది కాబట్టి, మెచ్యూరిటీ కూడా సాధించాడు కాబట్టి సమ్ పాజిటివ్ సంకేతాలు అయితే ఆశించవచ్చు. థ్యాంక్ యూ.